హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థాట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. వేల్పుల పార్వతమ్మ శంకరనారాయణ దంపతులకు ప్రథమ సంతానంగా అమ్మ పుట్టిల్లైన కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో జన్మించారు రాజ్ కుమార్ తర్వాత ఒక అమ్మాయి, ఆ తర్వాత మరో అబ్బాయి ఆ దంపతులకు కలిగారు. తండ్రి శంకరనారాయణ అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందినవారు. దురదృష్టవశాత్తు రాజకుమార్ చెల్లెలు క్యాన్సర్తో తమ్ముడు యాక్సిడెంట్లో అసువులు బాశారు. ఆయన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేసేవారు. అయితే నాటక పరిషత్ నిర్వహించే నాటకాల్లో నటించే అలవాటు ఉండేది శంకర్ నారాయణరావు గారికి. ఆ పరంపరలో భాగంగా ఆయన కళ్ళు, ఉరికంబం మొదలైన నాటకాల్లో నటించిన తన నట ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. 1976లో విడుదలైన భావి పౌరులు చిత్రంలో మెయిన్ విలన్గా నటించారు ఆయన. అప్పటికి 10 ఏళ్లలోపు వయసులో ఉన్న రాజ్ కుమార్ ఓ చైల్డ్ ఆర్టిస్ట్ రాకపోవడంతో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చైల్డ్ ఆర్టిస్ట్గా తెరంగేట్రం చేశారు. రాజ్ కుమార్ మహానటుడు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణల వీరాభిమాని కాగా ఆయన తండ్రి శంకర్ నారాయణ గారు ఎన్టీఆర్కి వీరాభిమాని. మహానటుడు ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రొద్దుటూరులో ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకునే భాగ్యం శంకర్ నారాయణ గారి సొంతమైంది. ఆయన సినిమాల్లో సైతం నటించారు. అయితే సినిమాల కన్నా ఉద్యోగంపై ఎక్కువ శ్రద్ధ కనబరచాలని అప్పటి ప్రభుత్వం శంకర్ నారాయణను ఆదేశించినప్పటికీ ఆయన పూర్తి స్థాయి నటుడిగా ఎదగలేకపోయారు. అయితే నటన రాజ్ కుమార్కి వారసత్వంగా సంక్రమించిందనే చెప్పాలి. రాజ్ కుమార్కి 10వ తరగతి చదువుతున్నప్పటి నుండే సినిమాలపై ఆసక్తి కలిగింది. దానవీర సూరకర్ణ రాజ్ కుమార్ చూసిన తొలి సినిమా. తొలిసారిగా షూటింగ్ చూసింది ఆ చిత్రానిదే కావడం విశేషం. తండ్రితో పాటు నాటి మద్రాసులోని అరుణాచలం స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ జిగేలుమనే లైట్ల వెలుగులు, స్టార్ట్ కెమెరా, యాక్షన్, కట్ అనే డైరెక్టర్ అరుపులు, హీరోల రాజవైభోగం ఇవన్నీ రాజ్ కుమార్ని ఆకర్షించాయి. డ్రెస్సింగ్ మొదలైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనపరిచే రాజ్ కుమార్ని స్నేహితులు అభినందన సినిమా హీరో కార్తీక్లా ఉన్నావని అనేవారట. రాజ్ కుమార్ నాన్న శంకర్ నారాయణ దర్శకులు కోడి రామకృష్ణకు అత్యంత సన్నిహితులు. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో నటించారు కూడా. ఆలయ శిఖరం చిత్రం షూటింగ్ తిరుపతి పరిసరాల్లో జరుగుతున్నప్పుడు అందుకు కావలసిన ఏర్పాట్లను శంకర్ నారాయణే స్వయంగా చూసుకున్నారు. ఆలయ శిఖరంలో రాజకుమార్ నాన్నగారు కైకాల్ సత్యనారాయణ గారి తర్వాత విలనగా నటించారు. ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవిని తొలిసారిగా చూసి అచ్చిరి ఉందిన రాజ్ కుమార్ అప్పటికే జిమ్కి వెళుతూ ఫిట్నెస్ పట్ల శ్రద్ధను కనబరిచేవారు. హీరో అంటే ఇలాగే ఉండాలని, తాను కూడా హీరో కావాలని అప్పుడే మరింతగా బలపడింది రాజ్ కుమార్ మదిలో. అయితే సినీ రంగాన్ని అత్యంత సమీపంగా చూసిన కారణంగా శంకర్ నారాయణ గారికి అక్కడి కష్టాలేంటో సంపూర్ణంగా తెలుసు. అందుకే ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రాజ్ కుమార్ ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఓసారి అయితే అన్నం తింటున్న కంచాన్ని మొహానికేసి విసిరి కొట్టారట. దీంతో తనకు సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉందనే మాటను సైతం తండ్రి ముందు అనలేని పరిస్థితులు ఎదురయ్యాయి. ముందైతే ఇంజనీరింగ్ పూర్తి చేయమని తండ్రి అనడంతో బెంగళూరులో 1989 ఏప్రిల్ నెలలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు రాజ్ కుమార్ గారు. ఆ తర్వాత మధురా నగరిలో అనే సినిమా కోసం కొత్త నటీనటులు కావాలంటూ కోడి రామకృష్ణ గారు ఇచ్చిన ప్రకటన శంకర్ నారాయణ గారి కంటపడింది. ఎలాగో కోడి రామకృష్ణ గారు తన స్నేహితుడే కాబట్టి కొడుకు రాజ్ కుమార్ను వెంటబెట్టుకుని మద్రాసుకు వెళ్లారు ఆయన. అలా 1989 డిసెంబర్ 6వ తేదీన రాజ్ కుమార్ గారు మద్రాసులో కాలు పెట్టారు. కానీ రాజ్ కుమార్ గారి ఎత్తు తక్కువ కావడం వల్ల ఆ అవకాశం కాస్త చేజారిపోయింది. కొంతకాలం పాటు మద్రాసులో ఉంటూ ప్రయత్నాల్ని కొనసాగించేందుకు తండ్రి ఒప్పుకున్నారు. అప్పుడు రాజ్ కుమార్ గారి కుటుంబం నెల్లూరులో చిరంజీవి ఇంటికి సమీపంలోనే నివసించేది. సరిగ్గా అదే సమయంలో చిరంజీవి తన అంబాసిడర్ కారును అమ్మేయబోతున్నట్లుగా తెలుసుకుని 75,000 రూపాయలకు కొని చిరంజీవి పేరు మీద నుంచి రాజ్ కుమార్ పేరున రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు శంకర్ నారాయణ గారు. అది తన జీవితంలో మరుపురాని ఘటన అంటారు రాజ్ కుమార్ గారు. తన తండ్రి ఇచ్చిన గొప్ప గిఫ్ట్గా భావిస్తారు ఇప్పటికీ. ఒకసారి రచయిత్ర పాటిబండ్ల విజయలక్ష్మి గారు రాజ్ కుమార్ని చూసి దాసరి గారికి పరిచయం చేశారు. ఆ తర్వాత రాజ్ కుమార్ గారు హీరోగా తారక ప్రభు పతాకంపై 3 చిత్రాలకు గాను దాసరి గారి అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు. ఆ సందర్భంగా దాసరి గారి నుండి అందుకున్న 1116 రాజ్ కుమార్ తొలి పారితోషికం. అయితే నిర్మాత వడ్డే రమేష్కి చెప్పి
శ్రీ ఏడుకొండల స్వామి చిత్రం షూటింగ్ సమయంలో రాజ్కుమార్ ఫోటో షూట్ చేయించారు దాసరి గారు. మద్రాసులో రాజ్కుమార్ గారు సినిమా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఓ ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. చోళా జిమ్లో నిర్మాత అల్లు అరవింద్ ఎదురై హీరో కార్తీక్ అని పొరబడ్డారట. ఇది తెలిసి అరవింద్ని కలవమని దాసరి గారు సూచించారట. దీంతో అల్లు ఆర్ట్స్ పతాకంపై రూపొందిన డబ్బు భలే జబ్బు చిత్రంలో హీరోగా నటించే అవకాశం కలిగింది రాజ్కుమార్ గారికి. నటి హరితకు కూడా అదే తొలి చిత్రం. కానీ ఈ చిత్రం రాజ్కుమార్ నటించిన 6 సినిమాల తర్వాత విడుదలైంది. ఇక అమ్మ రాజీనామా సినిమాలో నటించే అవకాశాన్ని రాజ్కుమార్కి కల్పించారు దాసరి గారే. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు రాజ్కుమార్ను వెతుక్కుంటూ వచ్చాయి. రాజ్కుమార్ గారిను సోలో హీరోగా నాగజ్యోతి సినిమాలో నటింపజేశారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు. రాజ్కుమార్ నటించినవి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 74 చిత్రాలు కాగా అందులో 27 చిత్రాల్లో హీరోగా నటించారు రాజ్కుమార్ గారు. కన్నడలో 6 సినిమాల్లో నటించారు ఆయన. అయితే తనకు రావలసినంత స్టార్డమ్ రాలేదని, చిరంజీవిలా ఉండడం వరమో శాపమో అర్థం కాదని అంటారు రాజ్కుమార్ గారు. హీరోలు శ్రీకాంత్, విక్రమ్, అజిత్, ఆనంద్ మొదలైన వారికన్నా తను ముందుగా కెరీర్ని ప్రారంభించినప్పటికీ వారికంటే వెనకబడడానికి కారణం ప్రతి సందర్భంలోనూ అందరికీ తను చిరంజీవిలా కనిపించడమేనంటారు రాజ్కుమార్ గారు. అందుకే మధ్యలో కొంతకాలం పాటు కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ కూడా కన్నడ కంఠీరవ రాజ్కుమార్ ఉండడంతో తన పేరుని రాజ్ కమల్గా మార్చుకున్నారు. అయినప్పటికీ కన్నడలో రాజ్కుమార్కి పెద్ద హిట్లేమీ లేవు. నటుడు చలపతిరావు ఇచ్చిన సలహా మేరకు బుల్లితెరపై అడుగుపెట్టి ఈటీవీలో ప్రసారమైన అనేక ధారావాహికల్లోనూ నటించారు రాజ్కుమార్ గారు. జ్వాల, ఇది కథ కాదు, విధి, మనోయజ్ఞం మొదలైన సీరియల్స్ బుల్లితెరపై రాజ్కుమార్ కెరీర్ని తారాస్థాయికి తీసుకెళ్లాయి. అక్కడ కూడా ఆయన్ని టెలివిజన్ మెగాస్టార్ అని ఉదహరించారు. రాజ్కుమార్ గారు రౌడీ ఎమ్మెల్యే సినిమాలో వంగవీటి మోహన్ రంగ పాత్రల్లో నటించగా ఆయన పేరుని స్టార్ మోనార్క్ రాజ్కుమార్ అని టైటిల్స్లో వేసి ఫస్ట్ కాపీ మద్రాసులోని దేవి శ్రీదేవి థియేటర్లో చూపించారు. అప్పటికీ రాజ్కుమార్ వద్దని వారించారు. అయినా ఎక్కడో చూసిన దాసరి గారు రాజ్కుమార్ని పిలిచి కోప్పడ్డారు. అలాగే భారతీరాజు గారు తను రూపొందించబోయే సినిమాకి రాజ్కుమార్ 3 ఫోటోలు చూసి వెంటనే సెలెక్ట్ చేసేశారు. కానీ తనకు దాసరి ఆఫర్ రావచ్చని పొరపాటుగా అనడంతో ఆ అవకాశం కాస్త చేజారిపోయింది. ఆ చిత్రంలో హీరో కార్తీక్ నటించారు. ఆ సినిమాలో నటించి ఉంటే గనక తనకెంతో పెద్ద పేరు వచ్చేదని అంటారు రాజ్కుమార్ గారు. ఈ విషయంలో ఇప్పటికే ఆయన కొంత బాధపడతారు. 2013లో రాజ్కుమార్ గారు బారిస్టర్ శంకర్ నారాయణ్ అనే సినిమాలో నటించారు. అయితే టీవీ సీరియల్స్లో హీరోగా, తండ్రిగా, తాతగా నటించడం తనకెంతో సంతృప్తి కలిగించిందంటారు రాజ్కుమార్ గారు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే ఆయనకు 2 కొడుకులు. పెద్ద కొడుకు సాయి పవన్ కుమార్ 1996లో జన్మించగా రెండవ కొడుకు సాయి ఆదిత్య 1998లో జన్మించాడు. అయితే 2 కొడుకులు పెద్ద చదువులు చదువుకొని తండ్రి వారసత్వమైన నటనకు దూరంగా ఉన్నారు. కానీ పెద్ద కొడుకైన సాయి పవన్ కుమార్కి యాక్టింగ్ పట్ల కొంత ఆసక్తి కలిగినప్పటికీ ఇండస్ట్రీలోని పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కాబట్టి రాజ్కుమార్ గారు పెద్దగా ప్రోత్సహించలేదు. తన శ్రీమతి రమాదేవి చెప్తున్నా వినక తన తప్పిదం వల్ల బారిస్టర్ శంకర్ నారాయణ సినిమాతో 3 కోట్లు పోగొట్టుకున్నానంటారు రాజ్కుమార్ గారు. ఇప్పటికీ చెన్నైలోనే ఉంటూ అటు తమిళ సీరియల్స్లోనూ నటిస్తున్నారు ఆయన. నటన రాజ్కుమార్కి దేవుడిచ్చిన బహుమతి. అంతేగాక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయనను అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి. అందుకే కెరీర్ని ప్రారంభించి 3 దశాబ్దాలు దాటిన రాజ్కుమార్ గారు ఇంకా నటుడిగా కొనసాగుతూ ప్రేక్షకాదరణ పొందుతూనే ఉన్నారు. ముఖ్యంగా విధి సీరియల్స్, అలాగే ఏటీవీలో సుమన్ గారు రూపొందించిన ఎన్నో సినిమాల్లో ఆయనకి మంచి పేరు వచ్చింది. మరిన్ని వసంతాలు ఆయన మరెన్నో అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఇంకెన్నో మంచి పాత్రలు పోషించాలని మన కంట్రీ థాట్ ఛానల్ తరపున మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్ నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.